హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా మార్నింగ్ అయితే ఎవ్రీడే ఇలా హాట్ వాటర్ అంటే వామ్ వాటర్తో స్టార్ట్ అవుతుంది. అండ్ నేనైతే ఇలా మలాసనలో కూర్చొని వాటర్ తీసుకుంటా. మార్నింగ్ ఫస్ట్ గ్లాస్ మార్నింగ్ లేచిన వెంటనే ఇలా మలాసనలో కూర్చొని వాటర్ తాగడం వల్ల ఏంటంటే ఆ, మన కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా తగ్గుతాయని. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ వర్కౌట్ చేసేసాను, మీన్స్ యోగా చేశాను. 5 to 5:30 ఆర్ 5:40 వరకు వర్కౌట్ చేస్తా. దెన్ ఇలా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఒక 10 to 15 minutes చేస్తా. సో దట్ ఏంటంటే నాకు కొంచెం ఆ డే పీస్ఫుల్గా ఉంటుంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అని నేను బిలీవ్ చేశాను. అండ్ నాకు అది కొంచెం గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కూడా తక్కువ అయ్యేలా చేసింది. అండ్ ఎవ్రీడే నా డే 5కి స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి ఒక రీజన్ అయితే ఉంది, నేను లాస్ట్లో చెప్తా ఎందుకు నేను ఇంత మోటివ్గా మార్నింగ్ లేస్తాను అని. అండ్ ఇలా ఎక్సర్సైజ్ అంతా అయినాక నేను లాస్ట్ ఒక వీడియోలో చూపించా కదా, జీరా వాము పౌడర్. సో దాన్ని తీసుకొని ఇలా ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్తో అవతల వచ్చి కూర్చొని కొంచెం సేపు ప్లాంట్స్తో ఇలా టైం స్పెండ్ చేస్తూ ఆ వాటర్ తాగుతాను. నాకైతే ఎవ్రీడే మార్నింగ్ ఇలా ఏ ప్లాంట్స్కి ఏ ఫ్లవర్స్ వచ్చాయని చూడడంలో ఒక మంచి ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతాం. అండ్ నా జనరల్ అయితే ఇక్కడ రాసుకుంటున్నా ఏమేమి చేయాలి ఈరోజు అండ్ ఏమేమి వర్క్స్ ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ రాసుకొని, అండ్ నా టు డూ లిస్ట్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నా. అండ్ ఈ రోజుటి బ్రేక్ఫాస్ట్ అయితే టమాటో రైస్ చేస్తున్నా. ఈవెన్ లంచ్ కూడా అదే అవుతుందని నేనైతే 2-3 వేస్లో చేస్తాను టమాటో రైస్. ఇది దాంట్లో ఒక వే. బాయిలింగ్ వాటర్లోకి కొన్ని టమాటోస్ అండ్ బ్యాడిగి చిల్లీస్ అని వస్తాయి కదా, సో దాన్ని వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ లోపల నేను థర్స్డే కదా, సో ఎవ్రీ థర్స్డే ఇలా దేవుని పూజ రూమ్ని క్లీన్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ పూజ సామాన్ అంతా క్లీన్ చేసి వైప్ చేసి పెట్టేసుకుంటున్నాను. పూజ నేను కానీ రిషి కానీ చేసేస్తాం నవేడేస్. అండ్ ఇది కూడా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో ఉండే చిల్లీస్ అండ్ టమోటోస్ తీసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది పీల్ వచ్చేస్తుంది టమోటోస్కి, ఇది బాగా బాయిల్ అయింది కదా, ఇలా పీల్ అవుట్ చేస్తే నీట్గా పీల్ అవుట్ సైడ్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా పీల్ అవుట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. నేనైతే దీన్ని మొత్తం గీతోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో కుక్కర్లోకి గీ వేసుకొని జస్ట్ కొంచెం జీరా అండ్ పలావ్ బే లీఫ్ అంటాము కదా, అది వేసుకొని ఆనియన్స్ చిల్లీస్ అండ్ ఎక్కువ నేను క్యాషూ వేసుకున్నాను, జీడిపప్పు వేసుకున్నా. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అండ్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఇంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం రైస్ నానబెట్టి పెట్టుకున్నా. నేనైతే ఎలా చేస్తానంటే హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్, హాఫ్ గ్లాస్ నార్మల్ సోనా మసూరి రైస్ అంటాము కదా, దాన్ని వేసి సూప్ చేసుకుంటాను, టేస్ట్ బాగా వస్తుందని. అండ్ ఈ పౌడర్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నది, గరం మసాలా పౌడర్ వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని 2 విజిల్స్ పెట్టుకోవడం అంతే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి ఇంకెలాంటి మసాలా ఐటమ్స్ కానీ గ్రైండ్ చేసుకున్న ఐటమ్స్ కానీ చాలా తక్కువ స్పైసెస్తో మైల్డ్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. అండ్ రుషికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. దీన్ని పెరుగు రైతాతో కూడా తినచ్చు, లేక ఉట్టిగా అలానే కూడా తినచ్చు. ఈ లోపల రిషి కూడా దీపం పెట్టేస్తున్నాడు. అండ్ లంచ్ బాక్స్ అంతా ప్యాకింగ్ చేసేస్తున్నాను. ఎవ్రీడే అయితే రిషికి ఇలా ఏం తినిపించాను, కాకపోతే అప్పుడప్పుడు ఇలా హ్యాండ్స్తో తినిపివ్వడం. రిషి స్పూన్ అడుగుతాడు కదా, సో నాకు స్పూన్స్తో తినిపించడం నచ్చదు. హ్యాండ్స్తో తినిపిస్తే మన ఆ సెన్స్ ఫీల్ అవుతాం, సో ఇలా చేస్తాను. అండ్ రిషిని స్కూల్కి పంపించేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ దేవునికి దండం పెట్టేసుకుంటున్నాను.
ఆఫీస్‌కి వెళ్ళడానికి టైం అయింది అని. నా మార్నింగ్స్ ఎవ్రీడే ఇలానే ఉంటాయి. కాకపోతే కొన్ని చేంజెస్ ఉంటాయి. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఫ్రూట్స్ తీసుకున్న అండ్ బ్లాక్ కాఫీ మ్యాండేటరీ. నా టైంకి ఆఫీస్‌కి వెళ్ళిపోతున్నా. అండ్ ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చానన్నమాట. ఎగ్జాక్ట్లీ 3:30 అలా అవుతుంది. ఆకలి చంపేస్తుందన్నమాట. సో ఫస్ట్ ఫుడ్ తినేసి తర్వాత ఒక బుక్ గురించి చెప్దాం అనుకున్నా. సో ఈరోజు నేను చెప్పబోయే బుక్ వచ్చేసి 5 AM క్లబ్. ఈ బుక్ అయితే నన్ను చాలా అంటే చాలా మోటివేట్ చేసింది. బిఫోర్ చెప్పాలంటే నేను ఒక నైట్ ఔల్ అనే చెప్పచ్చు. మార్నింగ్ పర్సన్ అయితే అస్సలు కాదు. నైట్ ఔల్. నేను ఎంతసేపు అయినా సరే నేను మేల్కో ఉండగలను. ఏదో ఒక వర్క్ చేస్తూ నన్ను నేను ఇన్వాల్వ్ చేసుకోగలను వర్క్స్లో. బట్ మార్నింగ్ ఎర్లీగా లేవాలంటే నాకు అస్సలు కుదిరేది కాదు. ఈవెన్ నా కాలేజ్ డేస్లో కూడా ఇలానే చేసేదాన్ని. కానీ ఈ బుక్ చదివినాక నన్ను నేను చాలా చేంజ్ చేసుకున్నా. హెల్త్ బాగలేకపోతే తప్ప ఎప్పుడు నేను 4:30 to 5 లోపల లేస్తాను. నాకు ఏంటంటే నా వీడియోస్ ఒక 2 to 3 మినిట్స్ అయినా ఇలా ఇంటరాక్ట్ అవుతే ఏదో ఒక మంచి ఫీల్ వస్తుంది. మనతో ఎవరో ఒకరు ఉంటారు కదా మన విషయాలన్నీ షేర్ చేసుకోవడానికి. నా విషయంలో అంటే నేను చేసే పనుల వల్లనో నేను చెప్పే మాటల వల్లనో ఎవరో ఒకరు మోటివేట్ అవుతున్నారు కదా అని కూడా నాకు అనిపిస్తుంది. దాని గురించి అట్లీస్ట్ వీడియోలో 1 minute అయినా సరే ఇలా మాట్లాడుతున్నాను అన్నమాట. అండ్ ఈ బుక్ గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్తే నేను షార్ట్స్లో ఆర్ ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. అండ్ వీడియోస్ కనుక మీరు చూసి లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం మోటివ్ ఉంటుంది. అలాగే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ వీడియో అలానే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.